నా పేరు నారాయణ రెడ్డి అండి. పొదిలి నిర్మామహేశ్వర స్వామి దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మహాశివరాత్రి ఉత్సవాలు ఆల్రెడీ 7వ తేదీ నుంచి ప్రారంభమై ఉన్నవి. 21 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 15వ తేదీ మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది. 16వ తేదీ రథోత్సవం జరుగుతున్న సందర్భమున ఈ మహాశివరాత్రి రోజు వేల మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ భక్తులకు దైవ దర్శనము చాలా ప్రశాంతంగా జరిగి పీస్ఫుల్గా జరగాలని అన్ని డిపార్ట్మెంట్లతో సహకారం తీసుకున్నాము. రెవెన్యూ వాళ్ళతోటి ఎంఆర్ఓ గారు మాకు బాగానే సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అందరూ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు. నిన్న రాత్రే కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఈ పండుగలను చాలా జాగ్రత్తగా చేయాలి, భక్తులకు సౌకర్యాలు ఇవ్వాలి, ఆ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి దర్శనం చేసుకునే టైంలో ఆ క్యూ లైన్లు కానీ, తర్వాత మంచినీళ్ళు ఏర్పాటు చేయటంలో కానీ, ప్రసాదాలు ఏర్పాటు చేయటంలో కానీ వాళ్ళు ఎటువంటి ఒత్తిడి జరగకుండా, రద్దీ జరగకుండా ఈ పాసులు కూడా అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పినారు. అందుకని భక్తులు, సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇవ్వమని గవర్నమెంట్ పాలసీ కాబట్టి భక్తులందరూ మాకు గ్రామ ప్రజలు కానీ, బయట నుంచి వచ్చే గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరించి, గ్రామ పెద్దలు కానీ ఈ రేపు జరిగే మహాశివరాత్రి ఉత్సవం రోజున దైవ దర్శనం అందరూ ప్రశాంతంగా చేసుకొని వెళ్ళే విధంగా మన ట్రస్ట్ బోర్డు వాళ్ళు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ సహకరించి మన శివాలయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరము అన్ని డిపార్ట్మెంట్ల వారము సమన్వయం చేసుకొని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందుకని అందరూ విలేకరుల మిత్రులు కూడా ఇందులో పూర్తిగా సహకరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరూ సమన్వయం పాటించాలని తెలియజేయవలసిందిగా విలేకరుల మిత్రులను కూడా కోరుతున్నాను. అందువలన అందరూ వచ్చే భక్తులు జాగ్రత్తగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే రూల్స్, పోలీసు వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ను పాటించి ముందు హడావిడి లేకుండా, ఎవరు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ముందు కదిలి దైవ దర్శనం చేసుకొని అందరూ సహకరించవలసింది కోరుతున్నాను. ఓం నమః శివాయ.